హాయ్ అండి, వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ గాను మన ఛానల్లో ప్రతిరోజు సాయంత్రం ఈవినింగ్ పూట కంపల్సరీగా మీకు ఒక వీడియో అనేది అందిస్తాను. అంటే ఒక్కొక్క రోజు ఒక టాపిక్ మీద వీడియో అనేది ఉంటుంది. ప్రతి టాపిక్ చాలా ఇంపార్టెంట్వి, ఎక్కువగా గత సంవత్సరాల్లో ఎగ్జామ్స్లో అడిగినటువంటివి, రైల్వేకి సంబంధించి గత సంవత్సరాల్లో ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు, ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి, వాటన్నిటిని అనాలిసిస్ చేసి మీకు ఈ యొక్క టాపిక్స్ని అందించడం అయితే జరుగుతుంది. ఈ టాపిక్స్ అన్నీ కంపల్సరీగా మీరు ఎగ్జామ్ లోపు చూసుకోండి, ఓకేనా. చూసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంపల్సరీగా ఈ యొక్క వీడియోస్, ఈ క్వశ్చన్స్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈరోజు వీడియోలో 2011 జనాభా లెక్కల గురించి అయితే క్లియర్గా చూద్దాం. గత సంవత్సరాల్లో ఎక్కువగా ఏ క్వశ్చన్స్ అడిగారు, అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు రాయబోతున్నటువంటి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో కూడా క్లియర్గా ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీకు ఈ పీడిఎఫ్స్ ఇక్కడ చెప్పడమే కాదండి, ఈ పీడిఎఫ్స్ని మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని టాపిక్స్ నేను ఎస్ఎస్సి జీడీ గురించి చెప్పేటప్పుడు కొన్ని టాపిక్స్ అప్లోడ్ చేశాను. వాటిని కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఎందుకంటే ఏ ఎగ్జామ్కైనా కానీ మనకి టాపిక్స్లో ఉండేటటువంటి క్వశ్చన్స్ అనేది మారవు కాబట్టి అవి కూడా యూజ్ అవుతాయి, ఒకసారి చదువుకోండి. ఇక ఈ పీడిఎఫ్స్ అనేది మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా అక్కడ క్విజ్ అనేది కండక్ట్ చేస్తున్నాను. ఎవరైనా ఇంకా గ్రూప్లో జాయిన్ అవునట్లయితే గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ అప్లోడ్ చేస్తున్నటువంటి క్విజెస్ని కూడా ఒకసారి ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. మీకు మీ యొక్క ప్రిపరేషన్కి యూజ్ అవుతాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే 2011 భారత జనాభా లెక్కల నినాదం ఏంటి? వాట్ వాజ్ ది మోటో ఆఫ్ ది 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా? ఏంటి? అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్. మన జనాభా లెక్కలు మన భవిష్యత్, ఓకేనా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్. మనకి 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక అక్షరాస్యత రేటు కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే మనకి కేరళ. ఏంటి? కేరళ. ఒకవేళ పర్సంటేజ్ అడిగితే మాత్రం 94%, ఓకేనా. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ స్త్రీ పురుషుల నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య ఎంత అని అడిగారు. ఎంత? ఫీమేల్ ఫర్ 1000 మేల్స్కి వచ్చేసరికి 943, 943 అనమాట, ఓకేనా. 1000కి 943. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనసాంద్రత, హైయెస్ట్ డెన్సిటీ అనమాట, అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం ఏంటి అని అడిగారు. అత్యధిక జనసాంద్రత, హైయెస్ట్ డెన్సిటీ కలిగినటువంటి రాష్ట్రం ఏంటి జనాభా లెక్కల ప్రకారం? 2011 జనాభా లెక్కల ప్రకారం మనకి బీహార్ అనేది హైయెస్ట్ డెన్సిటీ అనమాట, ఓకేనా. అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం. 2011 జనాభా లెక్కల ప్రకారం అతి తక్కువ జనాభా కలిగిన భారతీయ రాష్ట్రం ఏది? భారతీయ రాష్ట్రం ఏది తక్కువ జనాభా కలిగింది అంటే మనకి సిక్కిం రాష్ట్రం. తక్కువ జనాభా సిక్కిం. వాట్ ఈస్ ది ఓవరాల్ లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ ది 2011 సెన్సస్? 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం మొత్తం అక్షరాస్యత శాతం ఎంత అంటే 74.04%. 74.04%, ఆప్షన్ బి. అకార్డింగ్ టు ది 2011 census, which of the following pairs of states recorded as negative population, a negative population growth rate అనమాట. అంటే జనాభా వృద్ధి రేటు నెగిటివ్ అంటే ప్రతికూల జనాభా వృద్ధి రేటును నమోదైనటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. అదేంటంటే మనకి నాగాలాండ్ అనమాట. ఎంత? మీకు ఎగ్జామ్లో -0.58 జనరల్గా, ఇలా అడిగితే ఇదే ఆన్సర్ అవుతుంది. ఇది -0.58 కాకుండా -0.6 అడిగారు అనుకోండి, ఒకవేళ ఇది లేకపోతే ఆన్సర్ ఇదే అవుతుంది, -0.6 అవుతుంది, ఓకేనా. అరేంజ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఏంటి? డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ లిటరసీ రేట్. మనకి ఇక్కడ చూస్తే అవరోహణ క్రమంలో
అక్షరాస్యత రేటు ఆధారంగా కింది రాష్ట్రాలని మనకి అవరోహణ క్రమంలో అమర్చమన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తే అవరోహణ క్రమం మనం చూస్తే కేరళ మనకి అక్షరాస్యత అనగానే గుర్తు రావాల్సింది కేరళ. సో 1. తర్వాత నెక్స్ట్ సెకండ్ ప్లేసు మిజోరం. నెక్స్ట్ ఏంటి త్రిపుర. తర్వాత 4th గోవా. 1, 2, 4, 3. ఓకేనా, ఇది ఆర్డర్ అనమాట. 1, 2, 4, 3 ఆప్షన్ బి. విచ్ యూనియన్ టెరిటరీ యాజ్ ది హైయెస్ట్ సెక్స్ రేషియో అకార్డింగ్ టు ది 2011 సెన్సెస్. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక స్త్రీ పురుషుల నిష్పత్తి కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం ఏది అంటే మనకి ఆప్షన్ సి పుదుచ్చేరి. ఓకేనా, ఎంతమంది 10, 37 మంది. ఈ కౌంట్ కూడా ఇంపార్టెంటే. వాట్ ఈస్ ది చైల్డ్ సెక్స్ రేషియో ఆఫ్ ఇండియా యాజ్ ఫర్ ది 2011. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం యొక్క బాలల స్త్రీ పురుషుల నిష్పత్తి ఎంత అంటే మనకి 919. ఓకేనా, 2011లో అయితే 919. అదే మనకి యాజ్ ఫర్ 2001కి చూసుకుంటే 927 ఉండేది. ఇప్పుడు తగ్గిందనమాట. అకార్డింగ్ టు ది 2011 సెన్సెస్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఇండియాస్ టోటల్ పాపులేషన్ లైవ్స్ ఇన్ ఉత్తరప్రదేశ్? పర్సంటేజ్ ఎంత? 16.5 అప్రాక్సిమేట్లీ. ఓకేనా, 16.5% అనేది అప్రాక్సిమేట్లీ అనమాట. ఏంటి 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం మొత్తం జనాభాలో ఉత్తరప్రదేశ్ జనాభా శాతం ఎంత అంటే 16.5% అప్రాక్సిమేట్లీ, సుమారుగా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఈజ్ ది మోస్ట్ పాపులేటెడ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా యాజ్ పర్ సెన్సెస్ 2011. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన జిల్లా ఏది, డిస్ట్రిక్ట్ ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. డిస్ట్రిక్ట్ వచ్చేసరికి తానే. ఆ తానే ఏ స్టేటు? మహారాష్ట్ర. ఒకసారి ఈ పాయింట్స్ కూడా చూసుకోండి, ఇవి కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరైతే నెక్స్ట్ ఎన్టీపీసీ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్కి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. మనకి అర్బన్ వర్సెస్ రూరల్ ప్రకారం చూసుకుంటే భారతదేశంలో పట్టణ జనాభా పర్సంటేజ్ అడిగితే 31.16%. 31.16%. అదే గ్రామీణ జనాభా చూసుకుంటే అంటే రూరల్ ఏరియాకి సంబంధించి పర్సంటేజ్ వచ్చేసరికి 68.84%. అదేవిధంగా వర్క్ పార్టిసిపేషన్ రేటు, భారతదేశ పని భాగస్వామ్య రేటు వచ్చేసరికి 39.8%. తర్వాత ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి డేటా చూస్తే అత్యధిక ఎస్సీ జనాభా ఉత్తరప్రదేశ్లో అయితే ఉన్నారు. అదేవిధంగా అత్యధిక ఎస్టీ జనాభా అని అడిగితే మధ్యప్రదేశ్లో ఉన్నారు. ఓకేనా, ఎంపీ అయితే ఎస్టీ, యూపీ అయితే ఎస్సీ అనమాట. ఓకేనా, తర్వాత డెన్సిటీ గ్యాప్ చూసుకుంటే అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం బీహార్ అనమాట. 1106 మంది జనసాంద్రత. ఓకేనా, అదేవిధంగా అతి తక్కువ అరుణాచల్ ప్రదేశ్ అనమాట. ఎంతమంది? 17 మంది. ఓకేనా, ఈ తేడా మనం గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి డెన్సిటీ, తర్వాత ఎస్సీ ఎస్టీ, వర్క్ పార్టిసిపేషన్ రేటుకి సంబంధించి అర్బన్ అండ్ రూరల్ పర్సంటేజ్లు, ఇవి ఇంపార్టెంట్. ఇవి కూడా ఒకసారి చూసుకోండి. కుదిరితే ఒకవేళ ప్రాక్టీస్ కోసం ఒక నోట్స్ ఉంటే కీ పాయింట్స్ ఇవి రాసుకోండి. విచ్ స్టేట్ రికార్డెడ్ ది హైయెస్ట్ డికేడల్ పాపులేషన్ గ్రోత్ రేట్ బిట్వీన్ 2001 అండ్ 2011? 2001-2011 మధ్యకాలంలో అత్యధిక దశాబ్ద జనాభా వృద్ధి రేటు నమోదు చేసిన రాష్ట్రం ఏది అంటే రాష్ట్రం వచ్చేసరికి మేఘాలయ అవుతుంది. అదే కేంద్రపాలిత ప్రాంతం అని చెప్పేసి అడిగారనుకోండి, దాద్రా మరియు నగర్ హవేలీ. ఓకేనా, ఇదే ఆన్సర్ అవుతుంది. ఒకవేళ పర్సంటేజ్లు అడిగారనుకోండి, దశాబ్ద జనాభా వృద్ధి రేటుకి సంబంధించి స్టేట్ అడిగి పర్సంటేజ్ అడిగితే మనకి మేఘాలయ స్టేట్ వైడ్గా చూసుకుంటే 27.9%. ఓకేనా, అదే మనకి కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి అడిగితే దాద్రా మరియు నగర్ హవేలీ అని చెప్పాను కదా, దీని యొక్క పర్సంటేజీ 55.9%. ఓకేనా. ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ విచ్ ఈస్ ది సెకండ్ లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా? జనాభా పరంగా భారతదేశంలో రెండవ అతిపెద్ద రాష్ట్రం ఏది అని అడిగితే మనకి రెండోది వచ్చేసరికి అయితే మహారాష్ట్ర. ఏంటి?
రెండోది మహారాష్ట్ర. మొదటిది వచ్చేసరికి ఉత్తరప్రదేశ్, యూపీ అనమాట. ఫస్ట్ ప్లేస్లో యూపీ, సెకండ్ ప్లేస్ వచ్చేసరికి మహారాష్ట్ర, థర్డ్ ప్లేస్ వచ్చేసరికి బీహార్. థర్డ్ ప్లేసు బీహార్. అదే ఫోర్త్ ప్లేస్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్. ఓకేనా. అకార్డింగ్ టు ది 2011 సెన్సస్, వాట్ ఈస్ ది గ్యాప్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ లిటరసీ రేట్ ఇన్ ఇండియా? 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో పురుషులు మరియు స్త్రీల అక్షరాస్యత రేటు మధ్య వ్యత్యాసం, గ్యాప్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. మనకి మేల్ అండ్ ఫీమేల్, ఓకేనా, పురుష మరియు స్త్రీల మధ్య అక్షరాస్యత రేటు వ్యత్యాసం ఎంత అంటే 16.68 అనమాట. 16.68%. అదే మనకి మేలు అదేవిధంగా ఫీమేల్ ఇట్లా సపరేట్గా అడిగితే మనకి ఆ పర్సంటేజ్లు కూడా తెలిసి ఉండాలి. మెయిల్ పర్సన్స్కి అడిగితే 82.14% అనమాట. అదే ఫీమేల్కి సంబంధించి అడిగితే 65.46%. ఓకేనా. మనకి విచ్ ఇండియా స్టేట్ యాజ్ ది హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్టీ పాపులేషన్ అనమాట రిలేటెడ్ టు ఇట్స్ టోటల్ పాపులేషన్. తమ రాష్ట్రం మొత్తం జనాభాలో షెడ్యూల్డ్ తెగలు ఎస్టీ వాళ్ళు అత్యధిక శాతం ఉన్న రాష్ట్రం ఏది అని అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ క్వశ్చన్ ఎలా అడిగారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అడిగింది ఏంటి, అత్యధిక శాతం. పర్సంటేజ్లో అడిగితే మాత్రం మిజోరాం అవుతుంది. పర్సంటేజ్లో అయితే మిజోరాం. అదే సంఖ్య నెంబర్ అడిగారు అనుకోండి మధ్యప్రదేశ్ అవుతుంది. ఓకేనా. నెంబర్ అయితే మధ్యప్రదేశ్, పర్సంటేజ్ అయితే మిజోరాం అనమాట. ఎస్టీకి సంబంధించినటువంటి తమ రాష్ట్రంలో మొత్తం జనాభాలో షెడ్యూల్ తెగలు అత్యధిక శాతం మిజోరాం, నెంబర్ అయితే మధ్యప్రదేశ్. క్రింది వాటిలో జాతీయ సగటు జనసాంద్రత కంటే తక్కువ జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ యాజ్ ఏ లోవర్ పాపులేషన్ డెన్సిటీ దాన్ ది నేషనల్ యావరేజ్? నేషనల్ యావరేజ్ ఏంటి? సగటు జనసాంద్రత 382. ఇది మనకు తెలుసు, ఇది కూడా మీకు తెలిసి ఉండాలి. మనకి ఇక్కడ ఏంటి, దానికంటే తక్కువ జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం ఏదంటే హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్. ఎంత అని అడిగితే 123 అనమాట. హూ వాజ్ ది రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఫర్ ది 2011 సెన్సస్ అనమాట. 2011 జనాభా లెక్కల సమయంలో భారత రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమిషనర్ ఎవరు అంటే సి చంద్రమౌళి. ఎవరు? సి చంద్రమౌళి. మీకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి తర్వాత క్విక్ రివిజన్ కిందకి కొన్ని కీ పాయింట్స్ అనేది కొన్ని క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఇట్లా ఇచ్చాను, మీకు రివిజన్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి క్విక్ రివిజన్ కిందకి. ఇక్కడ చూస్తే లిటరసీకి సంబంధించి సెక్స్ రేషియో, తర్వాత డెన్సిటీ, తర్వాత యూటీ పాపులేషన్, తర్వాత అర్బనైజేషన్, వీటికి సంబంధించి. ఓకేనా. మనకి హైయెస్ట్ లోయెస్ట్ అనమాట. లిటరసీ హైయెస్ట్ ఆల్రెడీ చూసాం కేరళ, లోయెస్ట్ బీహార్ అనమాట. పర్సంటేజ్ కూడా ఇచ్చాను 61.8%. కేరళ అయితే 94% అనమాట. తర్వాత స్త్రీ పురుషుల నిష్పత్తి సెక్స్ రేషియో వచ్చేసరికి కేరళ 10:84. తర్వాత లోయెస్ట్ వచ్చేసరికి హర్యానా. తర్వాత డెన్సిటీ చూసుకుంటే బీహార్ 1106, ఆల్రెడీ క్వశ్చన్ చూసాం, హైయెస్ట్ ఇది. లోయెస్ట్ అరుణాచల్ ప్రదేశ్ 17. తర్వాత యూటీకి సంబంధించి పాపులేషన్ చూసుకుంటే హైయెస్ట్ వచ్చేసరికి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఢిల్లీ, లోయెస్ట్ లక్షద్వీప్. ఓకేనా. ఎడ్యుకేషన్లో హైయెస్ట్ వచ్చేసరికి లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాల ప్రకారం చూసుకుంటే. తర్వాత అర్బనైజేషన్ పట్టణీకరణ అనేది చూసుకుంటే హైయెస్ట్ వచ్చేసరికి గోవా, లోయెస్ట్ వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్ అనమాట. పర్సంటేజ్ హిమాచల్ ప్రదేశ్ 10%, గోవా వచ్చేసరికి 62.2%. విచ్ స్టేట్ హ్యాస్ ది హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్? ఇందాకలా ఎస్టీ చూసాం, ఇప్పుడు ఎస్సీ పాపులేషన్ గురించి క్వశ్చన్. ఎస్సీ పాపులేషన్ సంబంధించి 2011 జనాభా లెక్కల ప్రకారంగా హైయెస్ట్ పర్సంటేజ్ ఏ స్టేట్ అని చెప్పేసి అడుగుతున్నారు. అది వచ్చేసరికి మనకు ఆన్సరు పంజాబ్. పంజాబ్. పర్సంటేజ్ అడిగితే 31.9% అనమాట పంజాబ్. ఓకేనా. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ది లిటరసీ గ్యాప్ బిట్వీన్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ది హైయెస్ట్? ఏ రాష్ట్రంలో పురుషులు మరియు స్త్రీ అక్షరాస్యత మధ్య వ్యత్యాసం అత్యధికంగా ఉంది అంటే రాజస్థాన్లో ఉందండి. రాజస్థాన్లో ఉంది.
ఎంత అంటే 27.1% అనమాట. అకార్డింగ్ టు ది 2011 సెన్సెస్ విచ్ యూనియన్ టెరిటరీ యాజ్ ది లోయెస్ట్ లిటరసీ రేట్ అనమాట. 2011 జనాభా లెక్కల ప్రకారం అతి తక్కువ అక్షరాస్యత కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం ఏది? ఆన్సర్ వచ్చేసరికి దాద్రా మరియు నగర్ హవేలీ. ఓకేనా, దాద్రా మరియు నగర్ హవేలీ. పర్సంటేజ్ అడిగితే 76.2%. విచ్ స్టేట్ ఇన్ ఇండియా యాజ్ ది హైయెస్ట్ రూరల్ పాపులేషన్ అకార్డింగ్ టు ది 2011? 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక గ్రామీణ జనాభా కలిగినటువంటి రాష్ట్రం. గ్రామీణ జనాభా అని అడిగితే ఆల్రెడీ చూసాం, ఉత్తరప్రదేశ్ ఆన్సర్. వాట్ ఈస్ ది పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఇండియా యాజ్ పర్ ది 2011 సెన్సెస్ ప్రకారంగా మనకి ఏంటి జనసాంద్రత ఎంత అంటున్నారు. ఆల్రెడీ క్వశ్చనే అడిగారు, జనసాంద్రత అనేది బిఫోర్ చెప్పాను, అది 382. ఎంత? 382. అకార్డింగ్ టు సెన్సెస్ 2011 విచ్ స్టేట్ హ్యాస్ ది లోయెస్ట్ సెక్స్ రేషియో? 2011 జనాభా లెక్కల ప్రకారం అతి తక్కువ బాలల స్త్రీ పురుషుల నిష్పత్తి కలిగినటువంటి రాష్ట్రం అడిగారు. రాష్ట్రం వచ్చేసరికి హర్యానా. ఏంటి? హర్యానా. నెంబర్ అడిగితే 834. విచ్ స్టేట్ యాజ్ ది సెకండ్ లోయెస్ట్ లిటరసీ రేట్ ఇన్ ఇండియా యాజ్ ఫర్ ది 2011 సెన్సెస్ ప్రకారంగా 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో రెండవ అతి తక్కువ అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏది? మీకు తక్కువ అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం ఏది అని అడిగితే అది ఈజీగా అడిగే పద్ధతి, కానీ కొంచెం మిమ్మల్ని ఆలోచించే విధంగా కొంచెం లోతుగా అడగాలనుకుంటే ఇలా అడుగుతారు. ఓకేనా, మీరు ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా చదువుకుంటే మంచిది. ఫస్ట్ వచ్చేసరికి మనకి బీహార్ అనమాట. తక్కువ అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం అని అడిగితే బీహార్ అవుతుంది, కానీ ఇక్కడ రెండవ అతి తక్కువ అన్నారు కాబట్టి ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్. అదే మూడవ రాష్ట్రం అడిగారు అనుకోండి అప్పుడు రాజస్థాన్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ది అయితే బీహార్, రెండో ప్లేస్లో ఉంది వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్, మూడోది వచ్చేసరికి రాజస్థాన్. వాట్ వాజ్ ది ఎస్టిమేషన్ టోటల్ పాపులేషన్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు ది 2011 సెన్సెస్? 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అంచనాల మొత్తం జనాభా ఎంత అంటే 121.09 crores అనమాట. ఓకేనా, 121.09 కోట్లు. విచ్ రిలీజియన్ గ్రూప్ యాజ్ ది హైయెస్ట్ లిటరసీ రేట్ ఇన్ ఇండియా యాజ్ ఫర్ 2011 డేటా? 2011 గణాంకాల ప్రకారం భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన మతపరమైనటువంటి సమూహం ఏది? మతపరమైనది నార్మల్గా అడగలేదు అక్షరాస్యత అని, ఇక్కడ మనకి రిలీజియన్ ప్రకారంగా అడిగారు. ఇక్కడ దీనికి ఆన్సర్ ఏంటి అంటే మనకి ఎక్కువగా జైనులు. ఓకేనా, ఆప్షన్ సి. ఇక్కడ ఏంటి? అత్యధిక అక్షరాస్యత కలిగినటువంటి మతపరమైనటువంటి సమూహం ఏది? జైనులు అనమాట. అకార్డింగ్ టు సెన్సెస్ 2011 వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఆఫ్ అర్బన్ పాపులేషన్ ఇన్ ఇండియా? 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో పట్టణ జనాభా శాతం ఎంత? పట్టణ జనాభా శాతం వచ్చేసరికి 31.16%. అర్థమైంది కదా. సో ఈ విధంగా మీరు కూడా క్వశ్చన్స్ అనేది చూసుకోండి. ఎగ్జామ్కి మీకు ప్రిపరేషన్ అనేది ఈ విధంగా 1-2 సార్లు చూసుకుంటే ఎగ్జామ్లో ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తే మీకు ఈజీగా ఆన్సర్ అనేది చేస్తారు. ఓకేనా, ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పలానా టాపిక్స్ మీద మాకు కాన్సెప్ట్ అంటే పలానా టాపిక్స్ మీద మాకు వీడియోస్ కావాలి అనుకున్నట్లయితే ఆ వీడియోస్ అంటే ఆ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కామెంట్ చేయండి, వాటిని కూడా మీకు అయితే అందిస్తాను. ఓకేనా, మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవునట్లయితే జాయిన్ అవ్వండి. అక్కడ క్విజ్ అనేది కండక్ట్ చేస్తున్నాను. సో ఆ క్విజెస్ అనేది మీకు ప్రాక్టీస్కి యూజ్ అవుతాయి. అదేవిధంగా ఎక్కువసార్లు ఎగ్జామ్లో రిపీట్ అయినవి, అదేవిధంగా మీకు ఎగ్జామ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారో ఆ క్వశ్చన్సే మీకు అక్కడ అందించడం జరుగుతుంది. కాబట్టి ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.